హలో వెల్కమ్ టు Nikki Talks. నమస్తే. ఈరోజు మనం రాగి పిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఓసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే ఓన్లీ ఆయిల్ లేదా ఓన్లీ నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడయ్యాక దీనిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మిక్స్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలో 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి. ఈ అల్లం ముక్కలు ఫ్రై అవ్వగానే దీనిలో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలో ఒక చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఈ క్యారెట్, టొమాటో మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్యారెట్, టొమాటో మగ్గిన తర్వాత దీనిలో 1 కప్ బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇలా కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 1 కప్ రాగి పిండిని వేసి వేయించండి. ఇది ఫ్రై అవ్వగానే దీనిలో 4.5 కప్పుల నీళ్లు వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి కలిపి 2 కప్పులైంది. దీనికి 4.5 కప్పుల నీళ్లు వేసుకోండి. మీరు పొడి పొడిగా రావాలనుకుంటే 4 కప్పుల నీళ్లు వేసుకోండి. ఒకసారి కలిపి పైన కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇది కాస్త దగ్గర పడ్డాక దీనిలో కొత్తిమీర వేసి ఒకసారి అంతా కలిసిపోయేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఈలోపు మనం దీనికోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 1 కప్ పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేయండి. పల్లీలను లో ఫ్లేమ్లో వేయించండి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. అది కాస్త ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చీలను ముక్కలుగా చేసి వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి కలపండి. ఇది ఫ్రై అవ్వగానే కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వేసుకోండి. అలాగే మనం వేయించి చల్లార్చిన పచ్చిమిర్చి, కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ నానబెట్టిన చింతపండు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టండి, సరిపోతుంది. పల్లీ చట్నీ రెడీ అయింది. ఇది రాగిపిండి ఉప్మాతో చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి ఉప్మా విత్ పల్లీ చట్నీ రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.